దేశంలో యువత తలుచుకుంటే దేన్నైనా దిగొచ్చేలా చేస్తుంది. అది పీఎం అయినా, సీఎం అయినా. దాదాపు నెల రోజుల నుండి జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న నినాదం ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆ రాజీనామా అనేది ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ చేశారు. సో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏమని చేశారంటే, దేశంలో నా వల్ల యువతకి ఎలాంటి అశాంతి జరగకూడదు. సో, వాళ్ళకి నేను మర్యాదిస్తున్నాను కాబట్టి రాజీనామా చేశానని చెప్పేసి ఒక లేఖను విడుదల చేశారాయన. సో, ఇక్కడి వరకు బానే ఉంది. పాపం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఎంత బాధపడ్డాడో తెలీదు గాని ఆయన, ఈ ఆరెంజ్ మీడియా, భజన్ మీడియా మాత్రము అసలు అబ్బబ్బబ్బబ్బా! తట్టుకోలేకపోతున్నామండి బాధని. టవల్స్ తడిచిపోతున్నాయన్నమాట. కాకపోతే కన్నీళ్లు బయటికి రావట్లేదు. సో, ఎవరైతే ఈ భజన్ బ్యాచ్ ఉందో, ఆ భజన్ బ్యాచ్ ఏంటిదంటే, ఇంతకు ముందు చెప్పాను కదండీ! డిఫెన్స్ ఆడుకుంటా వచ్చారన్నమాట. కాక్రోచ్ వేసిన బౌలింగ్‌కి మన విద్యాశాఖ మంత్రి గారు బౌల్డ్ అయిపోయారన్నమాట. ఇది టీవీ5 సాంబశివరావుకి వర్తిస్తుందన్నమాట ఇది. సో, ఇక్కడ మన నవత గారు ఎవరైతే ఆర్‌టీవీ నవత ఉందో ఆవిడ కూడా చాలా అగ్రెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. ఒకసారి విందాం. 50 ఏళ్లలో జరగంది 12 ఏళ్లలో జరుగుతోంది అంటే ప్రభుత్వం ఎంత కష్టపడుతోంది ప్రజల కోసమని. అలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. అలాంటి నాయకుల రాజీనామాను మనం యాక్సెప్ట్ చేయకూడదు. ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు విద్యాశాఖకు చాలా 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 అవసరం. ఎందుకు అనేది కూడా మన దాంట్లో ఒక వీడియో రూపంలో ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు మన విద్యాశాఖకు చాలా అవసరం. ఎందుకంటే ఆల్రెడీ 10+ లీకులు కంప్లీట్ అయినాయి కదండీ! ఇంకొక దాదాపు ఒక 100 లీకులు చేయడానికి ధర్మేంద్ర ప్రధాన్ చాలా అవసరం అన్నమాట. పేపర్ లీకేజ్‌లకి ఎవరు అవసరం అంటే మన ధర్మేంద్ర ప్రధాన్ అవసరం అన్నమాట. సిగ్గులేని మీడియా, సిగ్గులేని జర్నలిజం చేయొద్దు మీరు. ఓకే. ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఏమన్నారు? వాళ్ళ నైతిక బాధ్యత వహిస్తూ తప్పు అతనిది ఉంది అని అన్నారా? ఈ విద్యాశాఖ ఏదైతే ఉందో దానికి హెడ్ ధర్మేంద్ర ప్రధాన్ కాబట్టి ఆయన నైతికంగా బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలంటే ధర్మేంద్ర ప్రధాన్ గారి వల్ల ఏమాత్రం సంస్కరణలు వచ్చినాయండి? చెప్పండి ఒకసారి. అందరికీ తెలుస్తూనే ఉన్నాయి ఈ అంధ మీడియాకి, అంధ భక్తులకి తప్ప. 50 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనిది 12 ఏళ్లలో మోదీ చేశారంటే చూస్తున్నాం కదండీ! వంతెనలనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బ్రిడ్జ్‌లనేవి బళ్ళున కూలిపోతున్నాయి. ఇక ఈ స్కామ్‌లు, చోరీలు, రేప్‌లు, మర్డర్‌లు ఇవన్నీ తెలిసిందే మనకు. ఎంత అభివృద్ధి జరుగుతుందన్నమాట ఇండియాలో మనకి. ఇకపోతే మగధ మహాలక్ష్మి గారు కన్నీరు కార్చుకుంటూ ఒక వీడియో చేశారన్నమాట. రాజీనామాని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి. యాక్సెప్ట్ చేస్తారు. చెయ్యాలి. ఎందుకంటే యువత కోరుకుంటుంది రావాలి. ఇప్పుడు వాళ్ళేమి మేము ప్రధాని అయిపోతాం అనలేదు కదా! వాళ్ళు దిగిపోతే మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతామని చెప్పలేదు కదా! నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు రాజీనామా చేయమంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఏమేం వాగుడు వాగారండి. అబ్బబ్బబ్బబ్బా! టపాకాయలాగా పేలిపోయారు గదా! అసాంఘిక శక్తులు, చైనా ఏజెంట్లు, పాకిస్తానోళ్ళు, ఇప్పుడు రాములమ్మ బట్ట కాల్చి మీదేస్తుంది. ఒకసారి విందామనమాట. నెక్స్ట్ ఈవిడికి వేద్దామనమాట పెద్ద బట్ట. కశ్మీర్ నుంచి కేరళ వరకు ఈ పేపర్ లీకేజ్ అనే భూతము స్టూడెంట్స్ నోట్ల మట్టి కొడుతుంది. లిటరల్ అబ్బో! వచ్చిందండి వయ్యారి. నోట్లో మట్టి కొడుతుందా? మరి ఎన్ని రోజులు బట్టి ఈ మాటెందుకు రాలేదు నీకు నోట్లో నుంచి? ఎందుకు రాలేదు? జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తుందెవరు? చైనా వాళ్ళు, కాక్రోచ్‌లు, బొద్దింకలు, ఇంకేదేదో వాగినావు కదా! లుచ్చాగాళ్ళు, జఫ్ఫాగాళ్ళు చాలా వాగినావు కదా! మరిప్పుడేంటి వాయిస్ మారింది? ఇప్పుడు బట్ట కాల్చి మేదేస్తుందన్నాను గదండీ! ఇప్పుడు వేరే రాష్ట్రంలోది తీసుకొచ్చి మళ్ళీ సీజేపీకి అంటగడతది. చూడండొకసారి. మట్టి కొడుతుంది. కేరళ 2024 జులై 20 కేరళ పిఎస్సి ఎల్పి స్కూల్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ కోసం ఎగ్జామ్లు పెట్టారు. 5 నెలల తర్వాత డిసెంబర్ లో షార్ట్ లిస్ట్ విడుదలైంది. మళ్ళా 6 నెలల తర్వాత మేల ర్యాంక్ లిస్ట్ విడుదలైంది. దాని తర్వాత సంవత్సరం వరకు కూడా ర్యాంక్ లిస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కి పోస్టింగ్ ఇస్తలేరని చెప్పేసి నిరసనలు మొదలు పెట్టిండ్రు. జులై ఈ సంవత్సరం ఈ మంత్ ల స్టూడెంట్స్ సెక్రటేరియట్ ఎదురుగా నిరసన తెలిపిండ్రు. చూసిండ్రా మా నోట్ల మట్టి కొడుతున్న ఈమె మాట్లాడే ఎగ్జామ్ ఎప్పటిదంటే 2024లో కేరళలో జరిగిన స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ దండి. సో, ఆ ఎగ్జామ్ ఏంటిదంటే లీక్ అవ్వలేదు అది పేపర్. పేపర్ లీక్ అవ్వలేదు అది. అదేంటిదంటే వాళ్ళు 2024లో ఎగ్జామ్ పెట్టిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చారు, ర్యాంక్ లిస్ట్ ఇచ్చారు. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళు సెక్రటేరియట్ ఎదురుగా వెళ్లి ధర్నా చేస్తున్నారన్నమాట. ఆ ఇష్యూని ఈ పేపర్ లీక్‌తో ఎట్లా లింక్ చేస్తదో చూడండి. తెలివి రిఫైన్డ్ బత్తాయి తెలివి. చూడండి ఏం మాట్లాడుతుందో. ఆఖరికి అని చెప్పి సింబాలిక్ గా చెప్తున్నారు ఆ స్టూడెంట్స్. వీళ్ళ గురించి ఎవరెందుకు మాట్లాడతలేరు? వీళ్ళు స్టూడెంట్స్ కాదా? వీళ్ళవి బతుకులు కావా? వీళ్ళకి ఇవ్వాల్సినవి ఉద్యోగాలు కావా? మరి తెలుగులో ఆ ఊర పందుల ఛానల్స్ లో ఏ ఒక్క ఛానల్ లో కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఈ ఎగ్జామ్ జరిగిందేమో చెప్పాను గదండీ! చూసారా ఎంత బాగా కనెక్ట్ చేసిందో? వాళ్ళు ఊర పందులైతే నువ్వే జాతి పందివి? బీజేపీ పందివా? అంద పందివా? రిఫైన్డ్ పందివా? చెప్పు ఏ పందివో చెప్తే మేము కూడా అదే పేరుతో పిలుస్తామన్నమాట.
సిగ్గులేని మాటలు మాట్లాడకు. రోజు రోజుకు దిగజారిపోయి మాట్లాడకు. అర్థమైందా? ఇప్పుడు ఏంటిదంటే నీ బాధ ఏంటిదంటే అక్కడ ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో ఆ ప్రొటెస్ట్‌లో మొత్తం కూడా ఈ బీజేపీకి ఎగైనిస్ట్‌గా ఉంది కాబట్టి ఒళ్ళు, కళ్ళు మొత్తం అన్నీ మండిపోయి టపేల్ టపేల్‌మని పేలిపోతున్నాయన్నమాట దివాళీ టపాసుల్లాగా. అందుకనే ఎక్కడెక్కడో జరిగిన దాన్ని తీసుకొచ్చి కలిపేయి ఇక్కడ. ఏమంటున్నావు? వాళ్ళు విద్యార్థులా? ఆల్రెడీ టీచరు పోస్ట్ కోసం ఎగ్జామ్ రాసిన వాళ్ళు మెరిట్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ సచివాలయం దగ్గర ధర్నా చేస్తున్నారు. ఓకే. ధర్నా చేసిన తర్వాత దానికి రీసెంట్‌గా ఈ కేరళ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు ఒక మాట్లాడడం జరిగిందనమాట. అది మనం చూపియము. అది మనం చూపిస్తే అసలు ఎట్లా కుదురుతదనుకుంటున్నావు ఇక్కడ? నిజాలు బయట పడిపోవు. మేము బట్టగాల్చి మీదేయొద్దా మరి? బట్టగాల్చి మీదేయడానికి నిజాలు చెప్పమంటారేంటి? బ్రెయిన్ లేదా? బత్తాయి అన్నట్టు. ఓకే. పెద్ద బత్తాయివి. ఊరపంది బత్తాయివో, లేకపోతే ముదిరిపోయిన బత్తాయివో, ఆరెంజ్ పంది బత్తాయివో, సంకర జాతి పంది బత్తాయివో తెలుసుకో మరొకసారి. 2024లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ దీనికి అటాచ్ చేసేది ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ ఉందో ఆ ప్రధాని గారు రాజీనామా చేశారు కదండీ! సో, రాజీనామా చేసేందుకు ఏంటంటే తవ్వకాలు తవ్వుతదన్నమాట ఇప్పుడు. ఆ తవ్వకాలు జరిపినట్టు ఏంటంటే ఆ తవ్వకాలన్నీ జరిపేసి, ఆ తవ్వకాల నుంచి ఏరుకుని, పైసలేరుకుని దాంట్లోకి ముడిపెట్టేస్తదన్నమాట. వాళ్ళు ఉద్యోగాల కోసం అడుగుతున్నారు అక్కడ. వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. మీలాగా ఈ అంధ భక్తుల్లాగా, అంధ పార్టీల్లాగా వాళ్ళనేమి కొట్టి చేయడం లేదు అక్కడ వాళ్ళు. వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పారు. అయినా సిగ్గు లేకుండా మాట్లాడతావు నువ్వు. సిగ్గులేని దానిలాగా. నువ్వు జర్నలిస్టు అని చెప్పుకోకు. నువ్వు బత్తాయి మీడియాకి సంబంధించి భజన భక్తురాలివి నువ్వు. నువ్వు భజన భక్తురాలివి అంతే. ఇకపోతే ఏంటిదంటే అమ్మవి కదా, ఆడదానివి కదా అని చెప్పేసి అందరి గురించి మాట్లాడతావు. మరి నీ ఆడతనం ఎక్కడికెళ్ళిపోయింది? ఆ ఆడపిల్లని అంత దారుణంగా కొట్టినప్పుడు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌ని పట్టుకున్నప్పుడు వాడు ఆ లాఠీతోటి అంత నికృష్టంగా బిహేవ్ చేసినప్పుడు ఎక్కడ పెట్టుకున్నావు కళ్ళు? ఒళ్ళో దాచుకున్నావా? అప్పుడేం పెట్టుకున్నావు నోట్లోను? పెద్ద బత్తాయి పెట్టుకున్నావు నోట్లోను. అప్పుడు నోట్లో నుంచి బయటికి రాలేదా? జఫాగాళ్ళు, లుచ్చాగాళ్ళు. మరి నువ్వేంటి? పెద్ద లుచ్చావా? చిన్న లుచ్చావా? ఆరెంజ్ లుచ్చావా? బత్తాయి లుచ్చావా? చెప్పొకసారి. ఇప్పుడు వాళ్ళలో ఏంటిదంటే ఈ ప్రొటెస్ట్ చేస్తున్న దానిలో కూడా కొన్ని కంత్రిగాళ్ళున్నారు. వాళ్ళెవరో కాదండి మళ్ళీ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ కార్యకర్తలనమాట. ఎందుకంటే మనకొక కాంట్రోవర్షియల్ క్రియేట్ చేయాలి కదా! ఈ గుంపులో ఉన్నవాళ్ళు ఇలాంటి పిచ్చ పనులు చేస్తున్నారు, చెత్త పనులు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకొక ఇది ఇవ్వాలి కదా! కాబట్టి ఈ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వెళ్లి దానిలో వీళ్ళు పిచ్చి పనులు, పనికిమాలిన పనులు చేస్తారు. కావాలంటే వాళ్ళు ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు ప్రొఫైల్స్. వాళ్ళని చూపిచ్చి ఈ బత్తాయి మేడం గారు అంటున్నారనమాట. లుచ్చాగాళ్ళు, జఫాగాళ్ళు అననమాట. ఓకే. అవి బయటపడిన తర్వాత మన లుచ్చా పనులు, జఫా పనులేంటో కూడా ప్రజలందరికీ తెలిసినాయి అన్నమాట ఇప్పుడు. ఇంకొకటేంటిదంటే ఆ విజువల్స్ మీకు మాత్రమే కనిపించినాయి. మరి అదేం విచిత్రమో ఏమో బత్తాయి విచిత్రం. ఈ రిఫండ్ విచిత్రం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. కేవలం ఈ ఆరెంజ్ మీడియాకి, ఈ బత్తాయి మీడియాకి, యెల్లో మీడియాకి ఉన్నాయి ఆ విజువల్స్. మిగతా ఎవరికి కూడా కనిపించలేదు. జస్ట్ వాళ్ళు మాత్రమే ఫోటోస్ తీసుకొని పెట్టుకున్నారేమో. నువ్వు ఆడదానివి. నువ్వు ఆడపిల్లల గురించి మాట్లాడుతావు మళ్ళీ. రోషం బద్దలైపోతదనమాట. డ్యాములు బద్దలైనట్టు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు కదండీ! సో, ఆ రాజీనామాని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక పాపం వీళ్ళందరూ కవర్లు కప్పుకొని తంటాలు పడిపోతున్నారనమాట. ఉన్నారు కదా కొంతమంది. సో, భజన బ్యాచ్ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తదండి. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు. ఇంకొకటేమంటున్నారంటే సోనం వాంగ్‌చుక్‌నేమన్నావు నువ్వు? దేశద్రోహినా? చైనా ఏజెంటా? ఇక ఇంకొకడైతే వాట్సాప్‌లో ఒక పెద్ద మెసేజే పెట్టాడండి. నేను చదివి వినిపిస్తాను దాన్నొకసారి మీకు. చాలా పెద్ద మెసేజ్ పెట్టాడు. ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత. హ్మ్. అరెరే! ఇలా అయిందా అని అనిపించిందండి. ఒక్క చావైనా కావాలని కోరుకున్నారు సీజేపీ. ఆ ఒక్క శవంతో రాజకీయం చేయాలని చూసారు. దానికోసం కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. నిన్న మొత్తం భారతదేశాన్ని అల్లర్లతో దహనం చేయాలని ఒక అంతర్జాతీయ కుట్ర జరిగింది. ఏం జరిగిందండి కుట్ర అక్కడ? ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ లేదా మనకి? ఇదే కవరింగ్ అన్నట్టు. ఓకే. ఒక్క చావైనా కోరుకున్నారంటే ఎవరు కోరుకున్నారు చావు? ఇప్పుడు స్టూడెంట్స్ ఏమన్నా వాళ్ళు తుపాకీలు పట్టుకొనొచ్చారా? స్టూడెంట్స్‌ని కొట్టారా పోలీసులు? లేకపోతే పోలీసుల్ని స్టూడెంట్స్ కొట్టారా? ఇద్దరూ కొట్టారు. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసిందెవరు? ఆడపిల్లల్ని అంత దారుణంగా ట్రీట్ చేసిందెవరు? ఇంకా రాస్తున్నాడన్నమాట. ప్లాన్ ఏంటో తెలుసా? కేవలం ఒక్క చావు. ఒకే ఒక్క చావు. పోలీస్ కాల్పుల్లో ఒకరు చనిపోతే దానిపై రాజకీయాలు చేసి దేశమంతా అల్లర్లు లేపి విదేశీ మీడియాలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చనిపోయింది అని ప్రచారం చేయడం అతి పెద్ద ప్లాన్. మేబీ నాకు తెలిసి ఈ మాత్రం తెలివి వాళ్ళకి ఉండి లేకపోవచ్చండి. ఎవరైతే ఈ జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి లేదేమో అని అనిపిస్తుంది. ఇన్ కేస్ ఉంటే గనక అంతలాగా
ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని రక్తాలొచ్చేటట్టు తన్నించుకోరు కదండీ! తన్నించుకోరు కదా! మన మగధ లక్ష్మి అని అన్నట్టు లేకపోతే ఈ సో కాల్డ్ రిఫైన్డ్ బత్తాయి రామలమ్మ అని అన్నట్టు ఫండింగొస్తే జస్ట్ వాళ్ళు డబ్బులు పంచుకొని ఎళ్ళిపోతారు. తన్నులెందుకు తినిపించుకుంటారు? విదేశీ హ్యాండ్లర్లు ఢిల్లీలో కూర్చున్న మొత్తం రాజకీయ యజమానులు మొత్తం దీనికోసం ఎదురు చూస్తున్నారు. సరే ఎదురు చూసి వాళ్ళైతే వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి వాళ్ళ ప్రొటెస్ట్‌లో కూర్చుంటారు కదా వాళ్ళు. ఇప్పుడు మీరన్న కాంగ్రెస్ గాని, కమ్యూనిస్ట్ గాని డైరెక్ట్ వాళ్ళతో పాటే ధర్నాలో కూర్చుంటారు కదా! ఫస్ట్ టైమ్ మనం హన్నా హజారే మూవ్‌మెంట్ జరిగినప్పుడు మనం అందరం వెళ్లి కూర్చున్నాం చూడండి అందులోను. అలాగా ఇక్కడ అట్లా లేదు కదా! ఓకే. ఇక్కడ మళ్ళీ ఒక కొత్త క్యారెక్టర్‌ని బయటికి తీసుకొస్తున్నారన్నమాట. మోదీ గారు అయిపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ అయిపోయారు. ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ ఏంటిదంటే అమిత్ షా అనే అపర చాణక్యుడు. ఇక్కడ ఏంటిదంటే మొత్తం బర్ణాలు రాసుకోవడానికే అయిపోతుందన్నమాట. ఆ కాలిన దాని మీద బర్ణాలు రాసుకోవడానికి. ఎట్లా అయినా సరే మా పార్టీని లేపాలి ఇంకా లేపాలి, జాకీలు పట్టి లేపాలని చెప్పేసి ఇది చేస్తున్నారన్నమాట. ఇక్కడ రాళ్లు వేసినా, నిప్పు పెట్టినా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకూడదని కఠిన ఆదేశాలు ఇచ్చారు. ఫస్ట్ రాళ్ళేసింది ఎవడ్రా? విద్యార్థుల మీద రాళ్ళేసిందెవరు? నిప్పెవడు పెట్టాడు? కార్ల అద్దాలు పగలగొట్టిందెవడు? కళ్ళు కాకులెత్తుకెళ్ళిపోయినాయా నీకు? సో ఇవన్నీ కూడా ఏంటిదంటే స్టూడెంట్స్ చేశారంట. బట్ అలాంటి చర్యలకు లొంగొద్దని మన అమిత్ షా గారు ఆదేశాలు ఇచ్చారంట. ఇంకొకటి మాట అన్నాడు ఈడు నిజంగా కనిపిస్తే ఏంటంటే చెప్పు తీసుకుని ఆ దవడ, ఈ దవడ మార్చి మార్చి కొట్టాలన్నమాట. లాఠీ చార్జ్ చేయకుండా వారిని ప్రపంచం ముందు అయ్యేలా చేశారు. లాఠీ చార్జ్ అసలు ఎక్కడ జరగలేదు కదరా! ఎక్కడ కూడా లాఠీ చార్జ్ జరగలేదు. లాఠీ చార్జ్ జరగందే స్టూడెంట్స్ పోలీసుల మీదకి తిరగబడ్డారా? అది కొంచెము ఆ యూనివర్సిటీ నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్యాక్ట్ చెక్ చేసుకోండిరా బాబు. మొన్న ఆర్ వాయిస్ నవత అంట. సో పాపం ఖర్గే గారి బర్త్‌డేని 21 నుంచి 20కి మార్చేసింది. అట్లాగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లాఠీ చార్జ్ జరిగిందక్కడ. గాట్ ఇట్? ఇంకొకటి సోనమ్ వాంగ్‌చుక్ వంటి ముసుగు ఉన్న వారిని సరైన సమయంలో అదుపులోకి తీసుకొని ఆస్పత్రిలోను వారితోనే సంతకాలు చేయించి వారి ఆటను అక్కడికక్కడ ముగించేశారు. ఏం సంతకాలు చేయించారు? అసలు ఆ సంతకాలు దేనికి చేశారో తెలుసా నీకు? అరె బుర్ర లేకుండా మాట్లాడకండ్రా బాబు బీజేపీ బత్తాయిలు. ఓకే. సరైన సమయంలోనంట ఆయన అదుపులోకి తీసుకున్నారంట. ఆయన అదుపులోకి తీసుకున్నది ఎందుకు? నెక్స్ట్ డే పార్లమెంట్ సెషన్ ఉంది కాబట్టి, పార్లమెంట్ సెషన్‌లో సోనమ్ వాంగ్‌చుక్ కూడా ఉండి ఆ మార్చ్‌లో పాల్గొంటే ఇంకా సోనమ్ వాంగ్‌చుక్ కూడా ఉంటే అది హెవీ అవుతదనుకుని ఆయన్ని బలవంతంగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయారు. సోనమ్ వాంగ్‌చుక్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోతే వీళ్ళు మార్చ్ ఆపేస్తారు అని అనుకున్నారు పాపం. కానీ అక్కడ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది. ఇక సంతకాలు పెట్టించుకుంటున్నారు అని చెప్పేసి అన్నాడు చూడండి సో కాల్డ్ బత్తాయి. అక్కడేంటిదంటే ఏదైతే ఒక 5 సవరణలు అడిగారు ఈళ్ళు. సో దానికి వీళ్ళు ఓకే అని చెప్పారు. వీళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత ఆయన ఆ దీక్షను విరమింపజేసిన తర్వాత దానికి సంతకాలు పెట్టారు. మరి దేనికిరా సంతకాలు పెట్టింది? ఈ సో కాల్డ్ సన్నాసి బత్తాయి. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం పోలీసుల వేషంలో ఇతరులు కాల్పులు జరిపి ఆ నిందను పోలీసులపై వేసి దేశాన్ని అల్లర్లోకి నెట్టే కుట్ర ఉందని సమాచారం ఉంది కాబట్టి కేంద్ర హోంశాఖ ప్రతి అడుగును ముందుగానే ఊహించి ఒక్క బుల్లెట్ కూడా పేలకుండా జాగ్రత్త పడ్డారు. నిజంగా కూడా ఒక్క బుల్లెట్ పేలుంటే సిట్యుయేషన్ ఎట్లా ఉండేదంటే అట్లా ఉండేది. ఇక పోలీసులు ముసుగులో ఉన్నది ఎవరో కాదండి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు. ఆ విషయాలు అందరికీ తెలిసినాయి. విజువల్స్ అన్నీ బయటకొచ్చినాయి. ఇంకా బర్నలు రాసుకునే పనిలో ఉన్నారు. పాపం అక్కడ మెడికల్ షాప్స్ అన్నీ మెడికల్ షాపులన్నీ ఈ క్యూలతోటి బీజేపీ బత్తాయిలు క్యూలతోటి కిక్కిరిసిపోయి ఉంటాయి పాపం. ఎందుకంటే బర్నాలు కొనుక్కోవడానికి. ఇంకొకటేంటిదంటే రక్తపాతం జరిగినా కూడా ఒక్క మరణం జరగలేదంట. అంటే ఎవరు చనిపోలేదు. అది మీరు సంతోషపడండి. మేము మాత్రం పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాం. రక్తాలొచ్చేటట్టు కొట్టేసినా సరే దాని గురించి ఎవరు పట్టుకోవద్దు. జస్ట్ జుజుబి అది. సావలేదు కదా ఎవడును సంతోషించండి. ఇట్లాగా సో కాల్డ్ సొల్లు చెప్తున్నారనమాట ఈ బత్తాయిలు. ఓకే. వీళ్ళేమనుకున్నారంటే స్టార్టింగ్‌లో నేను చెప్పినట్టే మనం సైలెంట్‌గా ఉంటే వాళ్ళే వాగి వాగి వాళ్ళ నోరు నొప్పులొచ్చి వెళ్ళిపోతారని అనుకున్నారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ గురించి కంప్లీట్‌గా తెలిసే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే జస్ట్ ఒక నీట్ పేపర్ లీక్ అయితేనే వీళ్ళెంత రచ్చ చేశారంటే ఇది నీట్ పేపర్ లీక్ గురించి ఉద్యమం కాదండి. గవర్నమెంట్ మీద ఇప్పుడున్న యువతకు ఉన్న వ్యతిరేకత. వాళ్ళు చేస్తున్న పనులను చూసి చూసి అలసిపోయి కట్టలు తెంచుకున్న ఉద్యమం ఇది. అందులో నీట్ పేపర్ లీకేజ్ అనేది ఒక భాగం. సో చాలా మంది ఏమంటున్నారంటే ఈ నీట్ పేపర్ లీక్ పెట్టుకొని ఇంత రాద్ధాంతం చేశారంటే చేసిన టుకుడే పనులు చాలా ఉన్నాయన్నమాట. సో ఆ టుకుడే పనులన్నీ చూసి చూసి ఇప్పుడు యువత అందరూ ఈ జెన్‌జీ అంతా కూడా రోడ్డు మీదకొచ్చారన్నమాట. ఇప్పుడు రాసుకోండిరా బర్నర్‌లో ఈ సో కాల్డ్ సొల్లు మీడియా, ఆరెంజ్ మీడియా, బీజేపీ మీడియా రేపు ఎల్లుండి చూడాలన్నమాట వీళ్ళది. బాబో! తవ్వకాల్లోంచి వచ్చేత్తన్నమాట. పునాదులు పగలగొట్టుకొని మరి తీస్తారు చూడండి. ఎందుకంటే ఆ బ్యాండేజ్ కవర్ చేసుకోవాలి కదా! ఓ పక్కన బర్నర్‌లు రాసుకుంటూ ఉండాలి. ఇంకొక పక్కన ఆ డ్యామేజ్‌నంతా చిన్న చిన్నగా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి కదా! చేసుకోండి. బాగా చేసుకోండి.